హైదరాబాద్ చైతన్యపురి టీఆర్ఎస్ కార్పొరేటర్ విఠల్ రెడ్డి హంగామా చేశాడు. ఇళ్లు కట్టుకోవాలంటే 10 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ ఇంటి యజమానిపై కార్పొరేటర్ ఒత్తిడి తీసుకొచ్చాడు. డబ్బులిచ్చేందుకు ఇంటి యజమాని విక్రమ్ ఒప్పుకోకపోవడంతో అనుచరులతో కలిసి దాడికి దిగాడు. స్థానిక హనుమాన్ నగర్లో ఇళ్లు నిర్మిస్తున్న ప్రాంతానికి వచ్చి కార్మికులపై దాడికి పాల్పడ్డాడు. అన్ని అనుమతులు ఉన్నా 10 లక్షలు లంచం ఇవ్వాలంటే ఎలా అని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. బాధితుడి ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి కార్పొరేటర్కు నచ్చజెప్పారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కార్పొరేటర్పై కేసు నమోదు చేశారు. నేను మర్డర్ చేసా ఎక్కడ చాలా రోజుల నుంచి కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి హరాస్ చేస్తున్నాడు. డబ్బులు కావాలి అని ఇద్దరు ముగ్గురుతో కబురు పంపిండన్న. నేను అక్కడికి వెళ్ళాలంటే ఆయనకు డబ్బులు ఇచ్చి రావాలని. అంటే ఎన్ని లక్షలు అన్న? ఎన్ని లక్షలు డిమాండ్ చేసి ఆయన 10 లక్షలు డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు. దేని గురించి? ఆయనకంటే ఆయన ఏరియాలో ఏది కట్టినా ట్యాక్స్ కలెక్ట్ చేస్తాడంట. అది ఆయన ల్యాండ్ అంటే ఏడ మొత్తం ఆ ఏరియాలో ఎవరు బిల్డింగ్ కట్టినా ఆయన డబ్బులు ఏంది బిల్డింగ్ కట్టొద్దు అంట. నాకు అన్ని డబ్బులు లేవు. అన్ని అనుమతులు ఉన్నాయన్న. మీకు అవన్నీ నేను మీకు ప్రొడ్యూస్ చేస్తాను. నాకు అది అన్ని అనుమతులు ఉన్నాయి. ఒక 30 మందిని వేసుకొని వచ్చిందన్న. వచ్చేసి దూకడము అండ్ నువ్వు ఎట్లా కడతావు, నేను టీఆర్ఎస్ కేటీఆర్ అయితేంది కేసీఆర్ అయితేంది, నేను టీఆర్ఎస్ పార్టీలో నేను ఉంటే లేకపోతే నేను తీసి పడేస్తా, నా ఆస్తి ముందు నువ్వు చీపురు పుల్ల లాంటివి, నువ్వు ఎట్లా కడతావు, నువ్వు ఎట్లా బతుకుతావు నేను కూడా చూస్తాను, నువ్వు ఏం చేస్తావు ఎట్లా కడతావు నేను చూస్తా అని చెప్పి బెదిరించాను. నేను ఇంక ఇమీడియట్లీ పోలీస్ వాళ్ళను చైతన్యపురి పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి పోలీస్ వాళ్ళు ఫిర్యాదు చేసిన జిన్నారం విఠల్ రెడ్డి, తులసిదాసు ఇంకా వాళ్ళ 30 మంది వేరే వాళ్ళ పైన నేను ఎంతమంది వచ్చినా అన్న ముందు వాళ్ళ